ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం మేనియా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. కాంతార 2 చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓజీ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆదివారం అనేక ప్రాంతాల్లో ఈ చిత్రం కాంతార 2 కంటే మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. 11 రోజుల్లో ఈ చిత్రానికి 308 కోట్ల గ్రాస్, అదేవిధంగా 188 కోట్ల షేర్ వసూలు చేసినట్లు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. సింగిల్ లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే ఇది భారీ వసూళ్లు అని చెప్పాలి. కానీ ఇదే సినిమాని ఇతర భాషల్లో కూడా గ్రాండ్గా రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకో 100 కోట్ల గ్రాస్ అదనంగా వచ్చి ఉండేదని తెలుస్తోంది. 11వ రోజున టికెట్స్ రేట్ తగ్గించడం వల్ల అన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్స్ నమోదయ్యాయి. 5 కోట్ల షేర్ వసూళ్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా నిన్నటితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంది. అదేవిధంగా నైజాం ప్రాంతంలో 54 కోట్ల షేర్ వసూళ్లను చేసింది. పవన్ కళ్యాణ్కి మొట్టమొదటి 50 కోట్ల షేర్ సినిమా నైజాంలో ఓజీ మూవీ. హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని థియేటర్స్లోకి అనుమతించలేదు. ఫలితంగా చాలా వరకు గ్రాస్ వసూళ్లు నష్టపోవాల్సి వచ్చింది. లేదంటే నైజాంలో మరో 5 కోట్ల షేర్ ఈజీగా వచ్చేది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 11 రోజుల్లో 308 కోట్ల గ్రాస్, 188 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి 12వ రోజు వర్కింగ్ డే సోమవారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. సోమవారం కలెక్షన్లు తగ్గనున్నాయని తెలుస్తుంది. సోమవారం థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 22%, మ్యాట్నీ షో 23%, ఫస్ట్ షో 25%, సెకండ్ షో కూడా 25% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి షేర్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 40 లక్షల షేర్, ఓవర్సీస్లో 60 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 12వ రోజు మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 2 కోట్ల షేర్, 3 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 12 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 311 కోట్ల గ్రాస్, 190 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. మరి చూడాలి ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేయనుందో.